చాలా రోజుల నుంచి వీడియో చేస్తున్నాను. మీకు బయట చూపించాను, లోపల చూపించలేదు కదా. ఇది CCRT బయట అనమాట. ఇది లోపల ఎంట్రన్స్ ఇది ఉదయపూర్. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఆర్ట్ వేశారు. ఇది ఎంట్రన్స్ లోపలికి. ఇది బయట హాల్ మాత్రమే. ఇది మ్యూజియం అండి, ఇప్పుడైతే క్లోజ్ చేసి ఉన్నది. పైన ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తే అక్కడ ట్రైనింగ్ క్లాసెస్ అవన్నీ ఉంటాయి. కింద ఫ్లోర్లో హాస్టల్ క్యాంపస్ ఉంటుంది. మాకైతే కింద ఫ్లోర్లో ఇచ్చారు. ఇదంతా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ అండి. ఇక్కడ కొండ మీద కట్టారనమాట. ఇది చాలా పెద్ద బిల్డింగ్. టీచర్స్కి ప్రతి నెల కూడా ట్రైనింగ్ జరుగుతూనే ఉంటుంది. కంటిన్యూస్గా బ్యాచ్ తర్వాత బ్యాచ్ జరుగుతూ ఉంటుంది. నిజంగా ఇక్కడ ట్రైనింగ్ తీసుకోవడం చాలా ఏమంటారు, హార్డ్ వర్క్ చేస్తే కంపల్సరీగా మనకి పే ఉంటుంది అన్నట్లుగా మనం పిల్లలకి నేర్పుకుంటూ మనం వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే మన కష్టం ఎప్పటికీ వృధా కాదండి. ఇట్లాంటి మనము అనుకోకుండానే, ఆశించకుండానే ఇట్లాంటి మన ప్రతిభను గుర్తించి కంపల్సరీగా ఇలాంటి అవకాశాలు, గొప్ప గొప్ప అవకాశాలు మనకు వస్తాయి. చూడండి, ఇది హాస్టల్ రూమ్స్ అన్నమాట. ఇవి మాకైతే ఇక్కడ ఇచ్చారు. లేడీస్ హాస్టల్ చూస్తున్నారు కదా. చాలా నీట్నెస్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు. నేను ఇక్కడ 1లో ఉన్నానన్నమాట, రూమ్ నెంబర్ 1లో. కాదు, ఇది చూస్తున్నారు కదా, ఇవి బెడ్స్ అన్నమాట. ఇక్కడ నుంచి ప్రతిరోజు మార్నింగ్ డోర్ ఓపెన్ చేయగానే ఇట్లా వావ్, బ్యూటిఫుల్ లొకేషన్ కనిపిస్తూ ఉంటుంది. నేనైతే ఉదయం లేవగానే ఈ డోర్ తీసుకొని ఇక్కడ బయటకు వచ్చి కాసేపు ఇట్లాగా ప్రకృతితో హ్యాపీగా ప్రశాంతంగా గడిపాను. ఇంకా వర్షం వచ్చినప్పుడైతే చెప్పనవసరం లేదు, చాలా బ్యూటిఫుల్గా ఈ వ్యూ ఉంటుంది. ఇట్లా అల్మారాలు ఇస్తారు మనకి, మన లగేజ్ పెట్టుకోవడానికి. ఇది గ్రౌండ్ ఫ్లోర్. ఇప్పుడు ఈ పైకి వెళ్తే ఇక్కడ మనకి డైనింగ్ హాల్ ఉంటుంది. ఇవి కూడా టీచర్స్కి ఉండడానికి రూమ్స్ ఇస్తారు. ఇక్కడ 5th ఫ్లోర్ ఇది డైనింగ్ హాల్. టైమింగ్స్ అయితే చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి, మెస్ టైమింగ్స్. ఇది మనకి సర్వ్ చేసే ప్లేస్ అన్నమాట, లోపల కిచెన్. ఇది ఈ లోపల క్యాంపస్ అంతా మనం ఎంతైనా తిరగచ్చు, అసలు చెప్పులే వేసుకునే పని లేదు. ప్రతిరోజు చాలా నీట్గా క్లీన్ చేస్తారు. నేనైతే ఒక్కరోజు కూడా చెప్పులు వేసుకోలేదండి. ఇదంతా నడుస్తూనే ఉన్నా. ఇంకా వర్క్షాప్లో అయితే మనం నేర్చుకునే విషయాలు ఇంకా ఎక్కడ మనం ఎంత మనీ పెట్టినా కూడా ఎక్కడ కూడా నేర్చుకోలేమన్నమాట. స్టోర్ రూమ్లా వాడుతున్నారు. ఇది
సో ఈ అక్కడ డైనింగ్ హాల్ చూసాం కదా, అక్కడ నుంచి ఇదంతా కూడా నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ నుంచి చూడండి, అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా, ఆ డోర్లో నుంచి ఇది పైన ఫస్ట్ ఫ్లోర్ అన్నమాట. అక్కడ భోజనం చేసి అక్కడ నుంచి ఇట్లా మనము ట్రైనింగ్కి క్లాసెస్కి అటెండ్ అవుతాం. ఆ లోపల కనిపిస్తుంది కదా డోర్ అవతల ఆఫీస్ రూమ్స్ అన్నీ ఉంటాయి. ఇది చూడండి వ్యూ ఎంత బాగుందో. ఏ పక్కకు వెళ్ళినా కూడా బ్యూటిఫుల్ వ్యూస్ కనిపిస్తూ ఉంటాయి మనకి. ఈరోజైతే ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయింది. చాలా వరకు టీచర్స్ అందరూ వెళ్తున్నారు. చూసారు, లాక్ అయిపోయింది. సో ఇది కనిపిస్తుంది కదా, ఆ చివరికి వెళ్తే అక్కడ క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. ఒక ఆడిటోరియం ఉంటుంది, పక్కనే పెద్ద హాల్ ఉంటుంది. హాల్లో చక్కగా ఏసీ ఉంటుంది, హ్యాపీగా కుషన్ చైర్స్ ఉంటాయి. హ్యాపీగా కుషన్ చైర్లో కూర్చొని ఏసీ రూమ్లో కూర్చొని చక్కగా అన్నీ నేర్చుకోవచ్చు. మనం బోధన నైపుణ్యాలు ఎలా మెరుగుపరుచుకోవాలి, పిల్లలకు ఎలాగ లెసన్స్ కొత్తగా ఎలా చెప్పాలి అంటే కేవలం కరికులం ఒకటే కాదు కదా, దానికి మించి మనం పిల్లలకి చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో. ఇలా మనం మళ్ళీ బయటికి వెళ్దాము. పిల్లలకి మన కరికులంలో లెసన్స్ ఉన్నాయి కదా, లెసన్స్లో చాలా పాత్రలు ఉంటాయి. ఆ పాత్రల్ని మనము ఒక స్టోరీ చెప్పినప్పుడు, లేదంటే ఒక సాంగ్ నేర్పించినప్పుడు, ఏదైనా పిల్లలకి ఒక హిస్టారికల్ ప్లేసెస్ గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు మనము ఈ పపెట్స్ ఉపయోగించి ప్రైమరీ క్లాసెస్లో ప్రైమరీ పిల్లలకి చెప్పినట్లయితే వాళ్ళకి చాలా బాగా నేర్చుకోవడానికి అర్థమవుతుంది. సో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. పప్పెట్స్ ద్వారా మనము పిల్లలకి లెసన్స్ చెప్తాము, స్టోరీస్ చెప్తాము. సో అది మనకి ఇక్కడ ట్రైన్ చేస్తారనమాట. ఎట్లా చెప్పాలి, పపెట్ ఎలా తయారు చేయాలి, వాటితో ఎలా ప్రజెంట్ చేయాలి, అంతేకాకుండా వాయిస్ మాడ్యులేషన్ ఎలా చేయాలి, అంతా కూడా మనకి ట్రైనింగ్ ఇస్తారు. క్లాసెస్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెసర్స్ ఉన్నారు ఇక్కడ మనకి. సో టీచర్స్ ఫ్రెండ్స్, మీరు ఎవరైనా సరే దూరం అనుకోవద్దు. మొత్తం 5 CCRT ఉన్నాయి. మీరు ఎక్కడికి కొంచెం దూరం అనుకుంటే కనుక ఏదైనా మీకు వెళ్ళగలిగే ప్లేస్ అయితే మాత్రం కంపల్సరీగా మీరు CCRT ట్రైనింగ్కి ఖచ్చితంగా వెళ్ళండి. ఇది జాతీయ స్థాయిలో జరిగేటటువంటి ట్రైనింగ్ కాబట్టి అస్సలు మిస్ అవ్వద్దు. మీకు పిల్లలకే కాదు, అంటే స్కూల్లో పిల్లలకే కాదు, మీ లైఫ్ కూడా చాలా చేంజ్ అవుతుంది. మీ థాట్స్ చేంజ్ అవుతాయి, మీ లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంది, అన్నీ చేంజ్ అవుతాయి. చాలా ఇంపాక్ట్ ఉంటుంది మనకి. సో థ్యాంక్ యూ అండి. ఈరోజుతో మొత్తం ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయింది. నాకైతే చాలా బాధగా ఉంది. 13 రాష్ట్రాల నుంచి వచ్చిన టీచర్స్ అందరూ కూడా ఫ్రెండ్స్ అయిపోయారు. అన్ని రాష్ట్రాల సంస్కృతి సాంప్రదాయాలు, వాళ్ళు తినే ఫుడ్ ఏంటి, వాళ్ళు వేసుకునే బట్టలు అన్నీ కూడా అంటే ఎలా ఉందంటే ఇండియా మొత్తాన్ని చూసేసినట్టుంది. సో ఈ వర్క్ షాప్ని మినీ ఇండియా అని రోజు కూడా మేము అనుకుంటూ ఉండేవాళ్ళం. సో గ్రేట్ ఎక్స్పీరియన్స్ అనమాట. థ్యాంక్ యూ CCRT. బాయ్ బాయ్ బాయ్.